హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో రాజకీయ విశ్లేషకులు, సోషియాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. చూస్తున్నాం మేడం, మనం కల్కి మూవీ రేట్స్ సింగిల్ థియేటర్ అయితే ఒక రేటు, అలానే మల్టీప్లెక్స్కి అయితే 125 టికెట్ రేటు ప్రైస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. దీనిపైన రకరకాల స్పందనలు వస్తున్నాయి. ఇంత రేట్ పెడితే సామాన్యుడు ఎలా చూడాలి అని కొంతమంది వాదన అయితే, మరి అంత బడ్జెట్ పెట్టినప్పుడు అట్లీస్ట్ ఈ టైంలో అయినా టికెట్ రేటు ఒక 1 వీకో లేకపోతే 2 వీక్స్ వరకు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినట్లుంది రీసెంట్గా ఏపీ గవర్నమెంట్. దీన్ని ఎలా చూడాలంటారు? సినిమా ఇండస్ట్రీకి మంచి జరగబోతుందా లేకపోతే చెడు జరగబోతుందా ఈ నిర్ణయం వల్ల? ఇది మట్టుకండి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆహ్వానించదగ్గ విషయమే. ఓకే. ఎందుకంటే పోయినసారి ఎన్ని కుప్పిగంతులేశాడో జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. అంటే మనం ఎందుకు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టరు పేర్ని నాని. అయితే ఈ పేర్ని నాని వీళ్ళంతా కూడా తాడేపల్లి నుంచి ఏమి మనకి మెసేజ్ వస్తుంది, ఏమి స్లిప్ వస్తుంది, ఆ స్లిప్ ప్రకారమే మాట్లాడాలి అనుకునే పద్ధతిలో ఉన్నారు తప్పితే, ఏ మంత్రి కూడా ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆయన పూర్తి అవగాహనతో, ఆయన పూర్తి సమాచారంతో వాళ్ళు ఏమి మాట్లాడినట్లుగా ఎక్కడా కనిపించలేదు. పైగా అది ఒక రాజకీయ ప్రత్యర్థుల క్రీడలాగా మార్చేశారు. ఓకే. అసలు అది ఒక రాజకీయ క్రీడ అయిపోయింది ఒక రకంగా. పోయిన సంవత్సరం అంతా, పోయిన టర్మ్లో ఆంధ్రప్రదేశ్లో ఒకసారేమో టికెట్ రేట్లు పెంచుతారు, ఒకసారేమో తగ్గిస్తారు, ఒకసారి మామూలుగా రేట్లు ఉన్నాయి తగ్గించారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు తగ్గించారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం పెంచారు. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ సినిమా వచ్చినప్పుడు, RRR సినిమా అప్పుడు పెంచారు. ఇదంతా ఏంటంటే ఈ జిగ్జాగ్ వ్యవహారం కరెక్ట్ కాదు. ఆ రోజు వాళ్ళు అలా చేయడానికి కారణం ఏంటి అంటే, కేవలం పవన్ కళ్యాణ్ మార్కెట్ని తగ్గించాలని మాత్రమే, పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాల మీద దెబ్బగొట్టాలి అనే ఉద్దేశంతో వైసీపీ పార్టీ ఆ విధంగా చేసింది. ఎందుకంటే వైసీపీ పార్టీ ఏం ఆలోచించింది అంటే, మనకి ఎవరైనా సరే ఒక ప్రత్యర్థే ఉండాలి, అది తెలుగుదేశం. అది ఎలాగూ మనం దాన్ని తెలుగుదేశాన్ని రూపుమాపలేము. కానీ మధ్యలో ఈ పవన్ కళ్యాణ్ వచ్చేసేసి, పవన్ కళ్యాణ్ నేను ఉన్నాను గోదాలో అని వస్తే ఎట్లా? పవన్ కళ్యాణ్ నీకు రాజకీయాలు సరిపడవు, నీకు సినిమాలే కరెక్టు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని ఒక పరోక్షమైన సంకేతాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఓకే. అంటే అతను సినిమా రిలీజ్ అయినప్పుడు తగ్గించారు కాబట్టి నేను చెప్తున్నా. కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం ఇండస్ట్రీ మొత్తాన్ని టార్గెట్ చేశారు. అంటే మనం దీన్ని ఎట్లా రూఢిపరుచుకుంటాము అంటే, సాక్షాత్తు మీ వైసీపీ ఆయన పేరేంటి, ఆడిటరు విజయసాయి రెడ్డి, రైట్, ఓకే, పార్లమెంట్లో ఇంకేమీ సమస్యలు లేనట్టు ఆంధ్రప్రదేశ్కి అసలు ఒక్కొక్క హీరో అన్ని డబ్బులు రెమ్యునరేషన్లు తీసుకుంటే ఎట్లా అండి ప్రొడ్యూసర్లు బతికేది అని చెప్పి మాట్లాడాడు. అది ఎంత చీపెస్ట్ డిస్కషన్ అంటే, అసలు మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదని ఏడవాల్సింది పోయి, పోలవరం కంప్లీట్ అవ్వట్లేదని ఏడవాల్సింది పోయి, అసలు మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి తీర్మానం చేయండిరా అంటే మీ పార్టీ తరఫు నుంచి తీర్మానం చేయకోకుండా మీరు చేసిన ఘనకార్యం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ మీద కక్ష సాధించడమే మీ ఎజెండా లాగా మార్చుకున్నారు. మీరు అక్కడికి వెళ్ళి కూడా మాట్లాడారు కాబట్టి, ఓహో ఇదంతా చేసింది పవన్ కళ్యాణ్ కోసమా అని మన కళ్ళు తెరుచుకున్నాం, మనకి జ్ఞానబోధ అయిందనమాట. అసలు మీకు ఇంత పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాల మీద దెబ్బగొట్టి మీకు ఒక రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేసుకోవాలి అని చెప్పి చెయ్యడం అనేది మీ కుసంస్కారానికే చెల్లింది. ఓకే. ఇప్పుడు అసలు మీరు అధికారంలోనే లేకుండా అయిపోయారు. ఇప్పుడు ఇంకేం చేస్తారు చెప్పండి? ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే, ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్కి ఉండాల్సిన జ్ఞానం ఏంటి అంటే, అసలు సినిమా అనేది ఒక పెద్ద పరిశ్రమ, ఇండస్ట్రీ. అది ఈ ఇండస్ట్రీలో కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా, కొన్ని లక్షల మంది పరోక్షంగా ఈ ఇండస్ట్రీ మీద పడి బతుకుతున్నారు కదా. ప్రత్యక్షంగా అంటే ఎవరు? పెద్దవాళ్ళగా చూసుకుంటే హీరోలు, హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, లిరిక్ రైటర్స్, ఇలా రకరకాల అందరికీ వీళ్ళందరూ పైకి కనిపిస్తారు మనకి.
ఈ పాట ఎవరు రాశారు, దీనికి మ్యూజిక్ ఎవరు కొట్టారు అంటే మనం టక్కని చెప్పేస్తాం. ఓకే. కానీ 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరన్నా మనకు తెలుస్తారా? అజ్ఞాత వ్యక్తులే కదా వాళ్ళు. వాళ్ళందరూ కూడా దీని మీదే పడి బతుకుతున్నారు కదా, ఈ ఇండస్ట్రీని నమ్ముకునే కదా. మరి ఇవాళ ఈ 24 క్రాఫ్ట్స్లో 360 రోజులు 2 పూట్ల అన్నం తింటున్న వాళ్ళు ఎంతమంది అని చూసుకుంటే గనక అర్ధాకలతో ఉండేవాళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళకి షూటింగ్ ఉన్న రోజు పని ఉంటుంది, లేని రోజు లేదు. వాళ్ళు వెళ్ళి అడ్డా మీద కూలీలాగా నుంచుని ఉంటారు. మీరు ఎప్పుడన్నా కృష్ణానగర్ వెళ్ళి తెల్లవారుజామున 3 4 చూస్తే ఆ వ్యాన్లు ఎక్కే వాళ్ళని ఎవరన్నా ఒకళ్ళు రాను అంటే మమ్మల్ని తీసుకోండి అని చెప్పేవాళ్ళు ఖచ్చితంగా అడ్డా మీద కూలీలే గుర్తొస్తారు వాళ్ళని చూస్తే. అంత కష్టాలు పడేవాళ్ళు ఉన్నారు. 24 క్రాఫ్ట్స్. ఓకే. అలాగే ఇప్పుడు థియేటర్ల దగ్గరకు వద్దాం. ఇప్పుడు వీళ్ళంతా సినిమా తీస్తారు, సినిమా వేసేది ఎవరు? థియేటరే కదా. ఇప్పుడు థియేటర్ దగ్గర ఎంతమంది పనాళ్ళు ఉంటారు? కార్మికులు ఉంటారు, బోలెడు మంది కార్మికులు ఉంటారు. వాళ్ళు లోపల ఉండేవాళ్ళు, సినిమా ఆడిచ్చేవాళ్ళు, సినిమా బయట శనక్కాయలు అమ్ముకునేవాళ్ళు, సోడాలు అమ్ముకునేవాళ్ళు, వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఈ థియేటర్ మీద ఆధారపడి బతికేవాళ్ళు, సమోసాలు అమ్ముకునేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అంటే ఈ రకంగా చూస్తే కొన్ని లక్షల మందికి ఉపాధి ఇచ్చే పరిశ్రమ ఇది. ఇంతమంది ఉపాధి మీద మీకున్న జ్ఞానం ఏంటయ్యా అంటే, సింపుల్గా టికెట్ ధర తగ్గించేసేసి పవన్ కళ్యాణ్ కోసం మీరందరూ నష్టపోయినా పర్వాలా, ఓకే, మీ అందరి నష్టంతో మాకు అసలు సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ నష్టపోయాడా లేదా మాకు అది కావాలి, మా రాజకీయ ప్రత్యర్థి కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నష్టపోవాల్సిందే అని వీళ్ళు ఒక ఎజెండాగా పెట్టుకొని ఆ రోజు ఆ పని చేశారు. అది చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి సినిమా వాళ్ళందరూ కలిసి వెళ్ళారు, సీఎం దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆ రోజు చూసిన దృశ్యం ఏంటి అంటే, సినిమా యాక్టర్లను అందరినీ ఎక్కడో కార్లు పెట్టించి నడిపించారు, లోపలికి నడిపించారు. తీరా నడిచి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్లో కూర్చున్న తర్వాత చిరంజీవి గారు కొంచెం ఆయనకి వినయం ఎక్కువ. ఆయన లేచి నుంచొని కొంచెం ముందుకు వంగి కొంచెం వినమ్రంగా, హంబుల్గా ఒక రిక్వెస్ట్ అన్నట్లు మాట్లాడాడు సీఎం తోటి. దాన్ని సీఎం చిరంజీవి అంతటోడిని మా అన్న సలాం పెట్టించుకున్నాడు అని చెప్పి ట్రోలింగ్ చేశారు. అసలు ఆ ఫోటో ఎలా రిలీజ్ అయింది బయటికి? ఈ సినిమా యాక్టర్లు అందరూ నడిచి వెళ్ళిన విజువల్స్ ఎందుకు ఎలా బయటకు వచ్చినాయి? అసలు మీ 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 బుర్రలు ఎంత కుళ్ళిపోతే అలా అయినాయి. అయితే ఇప్పుడు కూడా ఒక ట్రోలింగ్ ఒకటి జరుగుతుంది మేడం. రీసెంట్గా మీకు తెలిసే ఉంటుంది, మొత్తం మినిస్టర్స్ అందరూ సెలబ్రిటీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా వెళ్ళి మన డిప్యూటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని కలిసి మొత్తం అంతా మీటింగ్ అంతా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ ట్రోలింగ్ ఏంటి అంటే, చెప్తా, అక్కడికే వస్తా. ఇప్పుడు పోయినసారి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈ సినిమా యాక్టర్లు అందరినీ అవమానించారు కదా. అవమానించినప్పుడు కూడా కనీసం ఇదంతా ట్రోలింగ్ అవుతున్నప్పుడు కూడా అసలు మా ఉద్దేశం అది కాదు, మాకు అభిప్రాయం లేదు, సినిమా ఇండస్ట్రీ అంటే మాకు చాలా గౌరవం ఉంది, ఏదో అనుకోకుండా పొరపాటున జరిగింది, అలాంటి లోటుపాట్లు భవిష్యత్తులో వస్తే గనక మేము సరిదిద్దుకుంటాము, ఎవరైనా నొచ్చుకుంటే గనక మన్నించండి అని చెప్పి మాట్లాడడం పర్ఫెక్ట్ అక్కడ విధానం. ఏది వాళ్ళ మనసులో ఏమీ లేకపోతే, కానీ వాళ్ళ మనసుల్లో ఉన్న దురుద్దేశాన్ని వాళ్ళు కనీసం జరిగిన దాని గురించి ఏమీ మాట్లాడలా. సరే, అది అయిపోయిన తర్వాత మొన్న ఎలక్షన్స్ అప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక రకంగా ఏకపక్షంగా తెలుగుదేశం వైపు ఉంది. ఎందుకుంది అని అంటే, వాళ్ళ గురించి మీరు పార్లమెంట్లో మాట్లాడతారు, సినిమా యాక్టర్ల గురించి, సినిమా యాక్టర్ల రెమ్యూనరేషన్లు తగ్గించాలి అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడతారు. అలాగే అంటే సినిమా ఇండస్ట్రీ ఏమైపోవాలి? మీకు అంత ఖాతరు లేనప్పుడు అసలు మా సినిమా ఇండస్ట్రీ మీ వెనకమాల లేదు అని చెప్పి వాళ్ళు ఓ సంకేతం ఇచ్చి పారేశారు, అయిపోయింది. ఇప్పుడు కలిశారు, ఏది ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ దుర్గేష్ని కలిశారు. పైగా వీళ్ళు వెళ్ళారు కాబట్టి అలాగూ వెళ్ళిన వాళ్ళందరూ ఏం చేశారంటే, వాళ్ళ ఇండస్ట్రీ మనిషి కాబట్టి పవన్ కళ్యాణ్ ఒకసారి కలిసి ఆయనతో కూడా మాట్లాడుకుని దుర్గేష్ గారును ఈ పవన్ కళ్యాణ్ దుర్గేష్ అందరూ ఉన్నప్పుడు ఒక మీటింగ్ ఒకటి చేసుకొని అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగి పంపించారు బయటికి, విజువల్స్ బయటకు వచ్చినాయి.
దీని మీద మీకేమన్నా భిన్నాభిప్రాయం ఉందా? మీకు ఇచ్చిన శాఖ ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి? ఉమ్, అక్కడ సినిమాటోగ్రాఫర్ మెయిన్ లీడ్ తీసుకొని చేయాలి కానీ, ఈ మీటింగ్స్ ఇవి కండక్ట్ చేయాలి కానీ, పవన్ కళ్యాణ్ వెళ్ళి మేజర్ రోల్ ప్లే చేయటం ఏంటి అక్కడ? ఉమ్, ఓకే. అసలు దుర్గేష్ సినిమాటోగ్రాఫర్ ఎమ్మెల్యేనే అక్కడ లేరు అని ప్రచారం. ఆ మినిస్టర్ అక్కడ లేడనా? అక్కడ లేడని. లేదండి, నేనైతే పేపర్లో చూశాను, ఆంధ్రజ్యోతి పేపర్లో చూశాను, ఫోటోలో ఉంది. ఆయన వైట్ డ్రెస్ వేసుకుని ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు, మొత్తం సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి ఉన్నారు. అశ్విని దత్ దగ్గర నుంచి, సుప్రియ దగ్గర నుంచి అవును. అందరూ ఉన్నారు. అయితే ఆయన సినిమా నటుడుగా వెళ్ళి, సినిమా వాళ్ళు వెళ్ళి ఆయన కలిసి, ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా కాకపోయినా, ఆయన ఒకవేళ ఏ మినిస్ట్రీలో లేకపోయినా కానీ సినిమా వాళ్ళు వెళ్ళి ఆయన కలిసే హక్కు వాళ్ళకుంది. ఉమ్. ఒకటి, పైగా ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కలిసినా కానీ తప్పే లేదు. అంతే కదా. ఆయన అసలు సినిమా నటుడు కాకపోయినా అతను ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ హోదాలో వెళ్ళి కలవచ్చు. అసలు అలాంటప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉండగా పోయినసారి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలిశారు వీళ్ళు వెళ్ళి? అప్పుడు సీఎంని ఎందుకు కలవాలి? అంటే సీఎంకి వేరే పని లేదా? ఇప్పుడు సీఎం కంటే ఎంతో కొంత డిప్యూటీ సీఎంని కలవటం బెటర్ కదా. ఇప్పుడు సీఎం కంటే చాలా పనులు ఉంటాయి, ఆయన చాలా బిజీగా ఉంటారు. అంత బిజీగా ఉన్న ఆయన ఎందుకు ఇచ్చారు? పేరు నాని కలవచ్చు కదా. పేరు నాని కాకోకుండా అసలు వీళ్ళని ఎందుకు కలిశారు? పైగా ఈ కలిసిన వాళ్ళు ఏమైనా వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళి కలిశారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ పరంగా వెళ్ళారా అనే దానికి ఇంతవరకు ఎక్కడా క్లారిటీ లేదు. ఆ రోజు ఒక సీఎం కలిస్తే తప్పు లేదు, ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం కలిస్తే మీరు ట్రోలింగ్ చేసే వాళ్ళకి మీకు ఒక నమస్కారం. ఎందుకంటే అసలు మీ జ్ఞానానికి జోహార్లు ఒక రకంగా. ఇప్పుడు మీ బాధ అంతా ఏంటంటే, మీ అన్న ఓడిపోయి తాడేపల్లిలో కూడా ఉండలేక ఎమ్మెల్యేలంతా కలిసి, ఓడిపోయిన ఎమ్మెల్యేలంతా ఎక్కడ దాడి చేస్తారోనని అక్కడి నుంచి పులివెందులకు పారిపోయాడు. పులివెందుల నుంచి ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళిపోయాడు. మీ పరిస్థితి ఇది. అందుకని మీరు కొంచెం సంయమనం పాటించి, ఇవన్నీ మీ జీవితాల్లో అయితే మార్పులు తీసుకురావు. పైగా మీరు నమ్ముకున్న పార్టీని కూడా అధికారంలోకి ఇప్పుడే తీసుకొచ్చే అవకాశం లేదు. ఇప్పటి నుంచి ఎందుకు గగ్గోలు? ఎలక్షన్ ఇయర్ ఉంది, 4th ఇయర్లోనో 5th ఇయర్లోనో మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నా. అసలు ఇప్పుడు వాళ్ళు వెళ్ళి కలిశారు అన్నప్పుడు వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. మా సినిమా హీరో వాళ్ళ డిప్యూటీ సీఎం అయ్యాడు, అది వాళ్ళు చాలా సంతోషంగా వెళ్ళి కలిసి ఉండొచ్చు. దానికి మీకు వచ్చిన బాధ ఏంటి అసలు? ఇప్పుడు మీరు చెయ్యలేని పని వాళ్ళు చేస్తున్నారని మీకు బాధనా ఏంటి? అసలు మీ బాధకు ఒక అర్థం ఉండాలి కదా. అందుకని ఏది ఏమైనా ఇవన్నీ కాదు. ఇవాళ మీరు ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటే గనక, మీరు అసలు రిషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? లేదు అనుకుంటే రిషికొండ ప్యాలెస్ ఒక్కటి కాకుండా ఇంకొక 26 ప్యాలెస్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటన్నిటికీ జనాలు ఎవరన్నా అడిగితే సమాధానం ఏం చెప్పాలి అనేది ఆలోచించుకోండి. ఇప్పుడు ఏంటంటే మీరు అవన్నీ మాట్లాడలేక ఇలా వీళ్ళ మీద మీరు దాడి చేస్తున్నట్లుగా చూస్తున్నాను తప్పితే వేరేగా ఏం లేదు. రైట్. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే ఒక కన్క్లూజన్ చేద్దాం మేడం. ఇండస్ట్రీకి మంచి రోజులే రాబోతున్నాయి అంటారా? ఇప్పుడు ఈ టికెట్ పెంపు కానివ్వండి, లేకపోతే మనం ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్ మొత్తం బోర్డు అంతా వెళ్ళి డిప్యూటీ సీఎంని కలవటం కానివ్వండి, ఈ పరిణామాలన్నీ ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు చిన్న సినిమాలు రావాలి, పెద్ద సినిమాలు రావాలండి. పెద్ద బడ్జెట్ సినిమాలు ఉంటాయి, చిన్న బడ్జెట్ సినిమాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఇంకొక వాదన కూడా మేడం, ఈ టికెట్ల రేటు పెంపు వల్ల ఆల్రెడీ చాలా వరకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ని చేసుకొని చూస్తున్నారు మిడిల్ క్లాస్ పీపుల్. ఇప్పుడు ఈ పెద్ద సినిమాలకు కూడా నష్టం చేకూరుతుంది, పెద్ద సినిమాలకు కూడా వెళ్ళరు అనేది కొంతమంది వాదన. అంటే ఇప్పుడు ఒకటండి, ఎప్పుడు కూడా ఏ వ్యాపారానికైనా సవాళ్ళు ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళ ప్లానింగ్స్ అన్ని మార్చుకుంటూ ఉంటారు. అది విషయం కాదు. ఇవాళ టికెట్ రేట్లు పెరగకపోతే, ఇప్పుడు ఒక థియేటర్ ఉందనుకోండి, థియేటర్లో మినిమం వేజెస్ యాక్ట్ అయితే ఫాలో అవ్వాలి కదా. ఓకే. కార్మికుల కోసం ఇచ్చే జీతభత్యాలు పెరుగుతాయి కదా. అలాగే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ అనుకుంటున్నాం,
వీళ్ళకి కనీస వేతన చట్టాలు అమలవుతాయి కదా అక్కడ కూడా. అంటే కొంతమంది ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయము. మామూలుగా అయితే మట్టుకు ఇవాళ కాస్ట్ పెరిగిందా లేదా? ఒకప్పుడు 5 లక్షల్లో తీసిన సినిమాని ఇవాళ అదే క్వాలిటీతో తీయాలంటే ఇవాళ 5 కోట్లు అవుతుంది. ఇప్పుడు 5 లక్షలు ఎక్కడ, 5 కోట్లు ఎక్కడ? 500 రెట్లు. 500 రెట్లు. మరి ఆ వార చూసే జనాలు కూడా పెరిగారు. కానీ ఎంత పెరిగినా కానీ అదే పాత టికెట్ రేట్ ఇస్తాను అంటే గనక ఇవాళ ఎట్లా గిట్టుబాటు అవుతుంది? ఇవాళ మీరు చెప్పే దీని ప్రకారం చూస్తే మీరు చెప్పిన టికెట్ రేటుకి ఇవాళ పెరిగిన ఖర్చులకి చూసుకుంటే గనక ఎక్కడా పొంతం లేదు. అందుకని అన్ని ధరలు పెరిగినట్లుగానే సినిమా టికెట్ల రేట్లు కూడా పెరిగినాయి. ఇప్పుడు ఒకప్పుడు 150 రూపాయల కూలీ ఉండేదండి పొలానికి వెళ్తే. ఇవాళ కూలీ ఎంత అనుకుంటున్నారు? 800 ఉంది వాళ్ళ కూలీ. ఒకప్పుడు బియ్యం 10 రూపాయలు ఉండే కిలో, ఇవాళ 50 రూపాయలు ఉన్నాయి. జీతాలు ఎంతో కొంత ఆ మాదిరిగా పెరిగినాయి, ఖర్చులు అంతకంటే ఎక్కువ పెరిగినాయి. కానీ ఎంత చిన్నవాళ్ళైనా, ఎంత పేదవాళ్ళైనా, మధ్యతరగతి వాళ్ళైనా వినోదానికి ఒక బడ్జెట్ పెట్టుకుంటారు వాళ్ళు. లేదు వినోదం కోసం ఇంకొక దాన్ని దేనన్నా తగ్గించుకుంటారు. కానీ వినోదాన్ని మట్టుకు వదులుకోరు. ఓకే. వినోదాన్ని వదులుకోనప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వినోదం అందించాలంటే ఒక క్వాలిటీ వినోదాన్ని అయితే అందించాలి కదా. అందించాలన్నప్పుడు రేట్లు పెంచకపోతే ఎలా కుదురుతుంది? పోయినసారి వివాదం అంతా ఇదే కదా. ఇప్పుడు మీరు 120 రూపాయలు ఉన్న మందుని 250 రూపాయలు చేశారు. దానికేమీ ఇబ్బంది లేదు, కానీ టికెట్ రేట్ పెంచితే మీకు ఇబ్బంది అయిందా, అది తగ్గిస్తారా అని చెప్పి చాలా మంది మాట్లాడారు. దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అందుకని పరిశ్రమ బాగుంటది, ఇంకా కొన్ని సినిమాలు వస్తాయి, ఎక్కువ సినిమాలు తీస్తే 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళకి, థియేటర్ల దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ ఎంతో కొంత వాళ్ళ ఆదాయాల్లో కూడా మార్పులు వస్తాయి. వాళ్ళు కూడా ఇప్పుడు పెరిగిన ఖర్చులకి, ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు ద్రవ్యోల్బణానికి సంబంధించి వాళ్ళు ఖర్చు పెట్టుకోగలుగుతారు. అందుకని మనం దీని గురించి నెగటివ్గా ఆలోచించడానికి ఏమీ లేదు. కానీ పరిశ్రమకు మంచిదనే మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.